ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద నన్ను ఎక్కించును. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పర్ణశాల అనగా ఆశ్రయము అని అర్థం. ఆపత్కాలములో ఆయన తన ఆశ్రయములో మనలను దాచును అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆశ్రయము అనగా మనము మోషే యొక్క చరిత్ర అనగా నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ఆ దినములలో ప్రజల రక్షణ కొరకై ఒక ఆశ్రయ పురము అనేది నిర్మాణం జరిగేది. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, జరగరాని సంఘటన వారి మీదకి వచ్చినప్పుడు, శత్రువుల భయము వారి మీదకి ఎదురైనప్పుడు, వారు ఆశ్రయపురములోనికి వెళ్ళినప్పుడు వారు సురక్షితంగా రక్షింపబడతారు. ఆశ్రయపురములో వారు దాగి ఉన్నప్పుడు వారిని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఆశ్రయపురములో యేసయ్య ఆపత్కాలమున మన దాచేవాడిగా ఉన్నాడు. ఈ ఆశ్రయపురము లేక ఈ ఆశ్రయము దేవుడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. వాక్యం ఈ విధంగా చలవిస్తున్నది: దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనము. ఆశ్రయము, ఆ ఆశ్రయము లేక ఆ పర్ణశాల ఎవరంటే దేవుడే అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. నీ ఆపదలో నువ్వు ఉన్నావా? ఎలాంటి పరిస్థితుల్లో నీ మీదకి ఎదురవుతున్నాయి? దేవుడు నీకు ఆశ్రయం అనగా పర్ణశాలలో నిన్ను దాచేవాడిగా ఉన్నాడు. తన ఆశ్రయ దుర్గములో నిన్ను దాయువాడిగాను నీకు సహాయము చేయువాడిగా ఉన్నాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మరొక వాక్యము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది: ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, నీకు ఆపద వచ్చిందా? ఆపత్కాలంలో నువ్వు దేవునికి ప్రార్థన చేయి, ఆయన నిన్ను విడిపిస్తాడు, నీవు ఆయనను మహిమపరుస్తావని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఆపద ఉంటుంది. ఆపత్కాలంలో మనుషులు నమ్ముకున్నట కంటే దేవుని ఆశ్రయించుట ఎంతో మేలు. ఆపదలో నుండి కాపాడువాడు, ఆపద కాలంలో ఆదుకొనువాడు యేసయ్య. ఆయన ఆశ్రయముగా ఉన్నాడు, ఆయన పర్ణశాలగా ఉన్నాడు, దుర్గముగా ఉన్నాడు. ఆయన నీ మొరను ఆలకించి నిన్ను విడిపించేవాడిగా, నిన్ను గొప్ప చేయవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎటువంటి ఆపదలో ఉన్నావు? ఎటువంటి పరిస్థితులు నీ మీద వచ్చిస్తున్నాయి? తట్టుకోలేని పరిస్థితులు, తలక్రిందుల పరిస్థితులు, శత్రువులందరూ నీ మీదకి విజృంభిస్తున్నారా? ఎటువంటి ఆపద నీ మీదకి సంభవిస్తుంది? ఆర్థిక పరిస్థితుల వలన కలుగు ఆపద, లేక నీ జీవితంలో కొన్ని నష్టముల వలన కలిగిన ఆపద, రకరకాలైన ఆపదలు నీ మీదకి వచ్చి ఉండవచ్చును. ఆకాశమందున్న దేవుని వైపు చూడు, ఆయన నిన్ను విడిపించువాడిగాను, ఆపత్కాలమున నిన్ను రక్షించువాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేడే ప్రార్థించు, దేవుడు నిన్ను విడిపిస్తాడు, ఆయన నీకు ఆశ్రయము. దేవుడి యొక్క వాక్యమును దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, పర్ణశాల అనగా ఆశ్రయము, ఆశ్రయము అనగా నీవే ఆశ్రయ దుర్గమని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. నీ బిడ్డల ఆపదలలో నుండి విడిపించు దేవుడా, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఎటువంటి ఆపదల్లో ఉన్నారు, నీ బిడ్డలు ఎటువంటి కష్టాల్లో ఉన్నారు, ఎటువంటి నష్ట పరిస్థితులు గుండా వెళుతున్నారు, వారి జీవితంలో ఒక ఆశ్రయముగా, ఒక దుర్గముగా మీరుండి రక్షించి నడిపించండి. ప్రతి ఆపద శోధన నుంచి నీ బిడ్డలు విడిపించి నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.